हरे कृष्ण नमो विष्णुपादाय कृष्ण श्रीमते भक्ति विकास स्वामी रामणे नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी रामणे नमस्ते गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाठशास्त्र देस्ता वंदेहम श्री गुरु श्री भगवान वैष्णव श्रीरूपम सागर जाता साद्वैतम कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पादान जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఈరోజు మనం గురు మహారాజ్ పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు ఇది డేట్ ఎగ్జాక్ట్లీ తెలియదు అనుకుంటా 2009 జనవరి 1 అని చెప్పి రాశారు. ఉడుపి కర్ణాటకలో ఇచ్చిన ప్రవచనం. దానికి టైటిల్ వచ్చేసి గాసిప్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. వదంతులు మరియు దాని పర్యవసనాలు. గాసిప్ అంటే ఏంటి? లేనిది చెప్పడం. వదంతి అంటారు. ఇంకేమంటారు? చాడీలు, వృధా ప్రసంగాలు, పుకార్లు కదా. సో వాటి యొక్క పర్యవసనాలు ఎలా ఉంటాయని చెప్పేసి మహారాజ్ ఏంటంటే అక్కడ ఈ ప్రవచనానికి ముందే ఒకరోజు ముందేమో ఏదో కొందరు భక్తులు ఇంకొక భక్తులు వేరే భక్తుల గురించి ఏదో చెప్పడం జరిగింది. దాని గురించి మహారాజు బాగా ఆలోచిస్తున్నారు. అంటే దానివల్ల సేవ పైన చాలా ప్రభావం చూపుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఈ ప్రవచనాన్ని చెప్పారనమాట. దీనికి మహారాజులో ఆలోచిస్తూ ఏమంటున్నారంటే, అంటే రామాయణంలో మనందరికీ తెలిసిన ముఖ్య సంఘటన, అంటే రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టానికి దారితీసిన సంఘటన ఏంటి? మంతర కైకేయికి చాడీలు చెప్పడం. కైకేయికి చాడీలు చెప్పడం, వదంతి సృష్టించడం వలన అది రాముడు అయోధ్యకి వెళ్ళడం, దానివల్ల అనేక మంది వారి యొక్క దుఃఖానికి కారణం కావడం జరిగింది. అదంతా చెప్పాను నేను. ఇదంతా చాలా పెద్ద ప్రవచనం, సంగ్రహించి క్లుప్తంగా చెప్తాను. సో మనకందరికీ తెలుసు కదా ఏం చేస్తారు. కైకేయి ముందుగా తన ఆనందంగానే ఉంది. ఎప్పుడైతే రాముడు పట్టాభిషేకం జరిగి రాజు అయిపోతున్నాడని తెలుసుకున్నప్పుడు కైకేయి ఆనందంగానే ఉంది. తనలో ఎటువంటి చెడు ఆలోచన లేదు, ముందు కూడా ఎప్పుడు లేదు. కానీ ఎప్పుడైతే మంతర వచ్చేసి తనకు చెప్పిందో ముందుగా కైకేయి ఆశ్చర్యపోయిందంట. ఎందుకు నువ్వు సందేహిస్తున్నావు? ఏం సమస్య? రాముడిని సందేహించాల్సిన అవసరం ఏంటి? రాముడిని సందేహించడానికి ముందేమైనా కారణం ఉందా? ముందు ఎప్పుడైనా రాముడు అలా చేశాడా? ఎప్పుడైనా జరిగిందా? అసలు అలా జరగడానికి ఏమైనా అవకాశం ఉందా? ఏమీ లేదు. నువ్వు చెప్పిన దానికి ఆధారమే లేదు.
రాముడి తల్లి కౌసల్య అలా చేస్తుందా, రాముడి తల్లి అలా ఏమైనా చెడుగా ఆలోచిస్తుందా అంటే దానికి కూడా ఆధారం లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పేసి తను కూడా ఆశ్చర్యపోయింది. కానీ మందరు చెప్పిన మాటలు విని పూర్తిగా ప్రభావితం చెందింది. అంటే చూడండి, తన మనసులో ఎటువంటి ఆలోచన ముందు అంటే ఎటువంటి చెడు ఆలోచన లేదు. కొన్ని మందరు చెప్పే మాటలు వినక ముందు కానీ విన్న తర్వాత కానీ రాముడి యొక్క ప్రవర్తన ఏమైనా మారిందా? కౌశల్య ప్రవర్తన ఏమైనా మారిందా? అందరూ అలానే ఉన్నారు, కానీ తను మనస్సు మాత్రం మారిపోయింది. కైకేయి మనస్సు మాత్రం మారిపోయింది. అక్కడ పరిస్థితులు ఏం మారలేదు. ఏదైనా జరిగిందా? చెడు జరిగిందా? వాళ్ళకి సందేహం ఉంటుంది. ఏం జరగలేదు. కానీ కైకేయి మనస్సు మారి కేవలం ఒక సందేహం తన మనసులో లేవనెత్తడం వలన ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది అనేది మనం అందరం చూసాం కదా. దశరథుడు కూడా చెప్తాడు, ఇలా చేస్తే ఇంకా నేను శరీరం విడిచిపెట్టాల్సి వస్తుందని ఆయన చెప్పాడు. అలా జరిగింది కూడా కదా. మరి అవన్నీ తెలిసినా సరే, అలా చెప్పినా సరే కైకేయి మాత్రం తను మళ్ళీ అంటే తను మళ్ళీ ఆలోచించలేకపోయింది. అంతకుముందు అసలు ఏ మాత్రం కూడా సందేహం లేదు రాముడి పైన. తర్వాత ఒకసారి కైకేయి మాట విన్న తర్వాత మళ్ళీ వెనక అసలు ఏ మాత్రం కూడా ఆలోచించట్లేదు అన్నమాట. కేవలం తన యొక్క మాటలు తప్ప రాముడిని సందేహించడానికి వేరే ఏ ఆధారము లేదు. అవునా కదా. ఇది మహారాజు ముందుగా ప్రవచనంలో ఇది చెప్పారు. దాని తర్వాత ఏం చెప్పారంటే, ఇంకొక సందర్భంలో సెర్బియా క్రొయేషియా మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందంట. నేను చిన్నది ఉదాహరణ చెప్తున్నారు అన్నమాట. సెర్బియా క్రొయేషియా ఎవరు? సెర్బియా అంటే భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, ఒకరు క్రొయేషియా ఒకరు సెర్బియా అనమాట. చాలా కాలం వరకు బాగానే ఉన్నారు. అంటే వివాహం చేసుకున్నారంటే ముందు తెలిసే కదా చేసుకున్నారు చాలా కాలం వరకు బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైందో భర్త భార్యను ద్వేషించడం మొదలుపెట్టాడంట. ఎందుకు? వేరే దేశానికి చెందిన దానివి, వేరే వర్గానికి చెందిన దానివి అని చెప్పేసి ద్వేషించి ఏం చేసి చంపేశాడు. ఆ వారిలో ఏమైనా మార్పు ఉందా ముందుకి తర్వాతకి? ఆయనతో ప్రవర్తించే విధానం ఏం మారలేదు, కానీ భర్త యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఆయన యొక్క ఆలోచన పూర్తిగా మారిపోయింది. కేవలం తను వేరే వర్గానికి చెందింది, వేరే దేశానికి చెందింది, అంతే అయిపోయింది అనమాట. అంతే తప్ప తన వ్యక్తిగతంగా భార్య చేసింది ఏం లేదు. భార్యలో ఎటువంటి మార్పు లేదు. అవునా కదా. ఇది ఒక ఉదాహరణ చెప్పారు. అంతేకాకుండా ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు. అసలు భారతదేశం స్వతంత్ర సమయంలో కూడా ఒక పుస్తకంలో ఉందంట, ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని. భారతదేశానికి అదే సమయంలో పాకిస్తాన్ కూడా స్వతంత్రం కోసం అందరూ ప్రయత్నిస్తున్నప్పుడు జరిగిన విషయం అన్నమాట. ఒక వ్యక్తి లాహోర్లో ముస్లిం షాప్కి వెళ్ళేసి, అంటే అప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా ముందు. సో ముస్లిం దుకాణానికి వెళ్ళేసి రోజు టీ తాగేవాడు. ఎన్ని రోజుల నుంచి దాదాపు 20 సంవత్సరాలు అవుతుందండి ఆయన అక్కడే పనిచేస్తున్నాడు. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడే అదే షాప్లో టీ తాగుతుంటాడు. కానీ ఒకరోజు ఆయన టీ తాగడానికి షాప్కి వచ్చినప్పుడు ఆ షాప్లో ఉన్న ముస్లిం వ్యక్తి ఏం చేశాడంట? చంపేశాడు, కాల్ చేశాడంట. 20 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఆయన తెలుసు. అంతే, రోజు టీ తాగుతున్నాడు, 20 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు. అంటే ఇప్పుడంటే వేరు, మళ్ళీ ఇప్పుడంటే ఎవరికి పరిచయాలు ఉండవు. షాప్లో పనిచేసాడు మాత్రం అంటే వేరు. కానీ ఒకసారి ఆలోచించాడు, అప్పట్లో అంటే చాలా పరిచయాలు ఉంటాయి కదా. మరి అలాంటి వ్యక్తి 20 సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తిని కేవలం ఏంటంటే వేరే మతానికి చెందినవాడివి, వేరే దేశానికి చెందినవాడు, ఆయన కస్టమరే, ఆయన వల్ల ఆయన ఏదో సంపాదించుకుంటాడు, అయినా కూడా కాల్ చేస్తాడు.
కేవలం అదొక ఆలోచన, తన మనసులో ఉన్న ఒక్క ఆలోచన ఆ వ్యక్తి పైన ఉన్న తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసి, కేవలం ఆయన ఆలోచన అనమాట, ఆయన యొక్క మహారాజు ఏం చెప్తున్నానంటే, యూ కెన్ సీ హౌ ద డౌట్స్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ అదర్స్. మనసులో ఎలాంటి సందేహాలు తీసుకొచ్చి చూడండి. ఆయనకి ఎప్పుడైతే ఇదంతా విన్నాడో, ఇదంతా హిందువులు అని భారతీయులు అదే విన్నాడో, వెంటనే వీళ్ళు మంచి వాళ్ళు కాదనే ఆలోచన తన మనసులోకి వచ్చేసింది. వెంటనే చంపేస్తాడు. ఇలా జరుగుతుంది. అలా కైకేయి కూడా ఏంటంటే, సో కైకేయి కూడా ముందు రాముని ప్రేమించినప్పటికీ కూడా తన వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయింది. తర్వాత మందిరం నుండి విన్న తర్వాత రాముణ్ణి ఒక శత్రువుగా చూసింది. తన మందిర ద్వారా తన మనసులో పెట్టబడిన సందేహాల ద్వారా పూర్తిగా రాముణ్ణి భిన్నంగా చూసింది. అవునా కాదు? కైకేయి కనుక కొంచెం ఎక్కువగా బుద్ధి ఉన్నట్లయితే భరతుడు ఏం చేశాడు? కొంచెం ఆలోచించాడు. రాముడు అలా ఆలోచిస్తాడా? రాముడు అలా చేస్తాడా? ఎప్పుడైనా చూసామా? అడిగాడంట కైకేయిని, ఎప్పుడు అలా చేశాడు? అసలు అలా చేస్తాడని నువ్వు ఎందుకు అనుకున్నావు? కౌశల్య ఇలా చేస్తాడని నువ్వెందుకు అనుకున్నావు? అసలు ఈ చెడు ఆలోచన వచ్చింది నీకు, నువ్వు చెడ్డదాన్ని. అసలు వాళ్ళు అలా చేయరని చెప్పేసి భరతుడు తన బుద్ధిని ఉపయోగించాడు, తను అర్థం చేసుకున్నాడు. కానీ కైకేయి తను ఊహ అన్నమాట, తన ఊహ. రాముడు ఇలా చేయొచ్చు, కౌశల్య అలా చేయొచ్చు, అంతే కదా. మందరం ఏం చెప్పింది? అలా చేసే అవకాశం అని చెప్పింది, లేకపోతే వేరే ఆధారం ఏమీ లేదు అక్కడ కదా, ఆధారం ఏం లేదు. కానీ మంత్ర పెట్టిన ఒక సందేహం అన్న, అదొక ఊహ అనమాట, ప్రిజంప్షన్, సందేహం, అంతే అనమాట. అంతే దానివల్ల ఎంత దారుణానికి దారితీస్తుందో ఆ సందేహం అనేది మనం చూసాం. సో అలా మహారాజు ఏమంటారంటే, మందరిని ఇక్కడ ప్రొఫెషనల్ గాసిప్ అని చెప్పచ్చు అంటే చాలా అంటే ప్రొఫెషనల్ గాసిప్ అని మహారాజు ఎందుకు అంటున్నారంటే, కొందరు ఏమంటారంటే ఏదో చూసి ఏదో ఊహించుకొని రకరకాలుగా చెప్తుంటారు. కానీ మందరు ఏంటంటే అసలు అక్కడ ఎటువంటి ఆధారం లేని పరిస్థితిలో కూడా పూర్తిగా అభిప్రాయాన్ని మార్చగలిగింది. కాబట్టి ఆయన ప్రొఫెషనల్ అన్నాడు. ప్రొఫెషనల్ అని చెప్పి మహారాజ్ చెప్తున్నారు. అంటే ప్రొఫెషనల్ గాసిప్ అని చెప్తున్నారు. సో అట్లా తను కైకేయి మనసులో ఒక సందేహంని, విషపు విత్తనాన్ని నాటింది అనమాట. సో దాన్ని యాక్చువల్లీ నిజానికి ఏంటంటే, ఇది రాజకీయ ఎత్తుగడలో కూడా ఇది ఒక విధానం. మనం ఏమంటారు? సామధాన భేద దండోపాయాలు అంటారు. సామధాన భేదాన్ని సృష్టిస్తారన్నమాట. యాక్చువల్లీ ఎదుటి వ్యక్తిని గెలవాలంటే ఏంటంటే వాళ్ళలో భేదాన్ని సృష్టించాలి. అంటే ఎదుటి దేశంలో కానీ ఎదుటి వర్గంలో విభేదాన్ని సృష్టించి వాళ్ళని విడదీయాలి. వాళ్ళని విడదీయాలి. రెండు వర్గాలు చేసామనుకోండి, అప్పుడు వాళ్ళని జయించడం సులభం అవుతుంది. ఎందుకంటే సామధాన భేద అంటారు, విడదీయడం. అది కూడా రాజకీయంలో ఒక ఎత్తుగడ, శత్రువుని ఓడించడానికి, శత్రువుని పైన నెగ్గడానికి. అలా కానీ అది అంటే చూడండి, అక్కడ నిజానికి ఏముండదు. కానీ వీళ్ళు ఆ వదంతిని వ్యాపింపజేయడం ద్వారా ఎదుటి వర్గంలో విభేదాన్ని సృష్టించగలరన్నమాట. ఇప్పుడు కూడా మనకు వార్తల్లో అంతే కదా, వార్తల్లో మనం చూస్తుంటాం. ప్రతి రాజకీయ పార్టీకి ఒక టీవీ ఛానల్ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో ప్రజలపైన ప్రభావం చూపించడానికి, ప్రజలపైన వాళ్ళ యొక్క అభిప్రాయం మార్చడానికి వాళ్ళకి ఒక ఛానల్ ఉండాలన్నమాట. ఎవరి అనుచరులు వాళ్ళ టీవీ ఛానల్ చూస్తారు. ఎదుటి వ్యక్తి పైన పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు అన్నమాట. నిజమేంటి ఎవరికి తెలియదు.
నిజమంటే ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో అయితే అసలు పూర్తిగా అసలు వార్తల్ని 99% అన్న నిజం ఉండదు. ఏ ఒక్క శాతం మాత్రమే ఉంటుంది, ఉంటే ఉండొచ్చు. అలాంటి పరిస్థితి అండి మనకి. సో మహారాజు ఇంకేం చెప్తున్నారంటే ఒకసారి మహారాజు చదివారంట, అమెరికాలో 1960-70లో ఇలాంటిది ఒకటి జరిగిందంట మేడం. అక్కడ బ్లాక్ ప్యాంథర్స్ అని వాళ్ళు ఏం చెప్పారంటే ఈ జూయిష్ యూదులు అనే వాళ్ళు ఏం చేశారట, ఈ బ్లాక్ ప్యాంథర్స్ అమెరికన్ వాళ్ళు ఏం చేశారంటే యూదుల్లో ఒక వదంతిని సృష్టించి వాళ్ళ మధ్య భేదాలు వచ్చే విధంగా చేశారండి మన. సో వాళ్ళను అందరినీ కూడా చంపడానికి ఇలా వదంతులు సృష్టించి వాళ్ళను విడదీసి చంపేశారంట. సో ఈ విధంగా వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేలా చేశారంట, కేవలం తప్పుడు వార్తను ప్రచారం చేయడం ద్వారా. వీళ్ళేం చేసింది లేదు, తప్పుడు వార్తను ప్రచారం చేయడం. సో ఆ విధంగా ఏంటంటే మనం ఒక వ్యక్తి ఏదో పని చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ పని చేయడానికి ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు కాబట్టి ఇలాంటి పని చేశాడు. ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో ఆ పని చేశాడో మనకు తెలియదు, కానీ తెలియకున్నా సరే ఈ ఉద్దేశంతోనే చేశాడని ఆ ఉద్దేశాన్ని ఆయనకు అంటగట్టడం ద్వారా ఆ వ్యక్తిని ఒక భిన్నంగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తప్పుపట్టవచ్చు. అంతేనా కాదు, నిజంగా ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో చేశాడో తెలియకపోవచ్చు, కానీ ఊహించుకున్నట్లయితే ఇలా ఈ ఉద్దేశంతోనే చేసి ఉంటాడు అని అనుకున్నట్లయితే అది పెద్ద సమస్యకు దారితీస్తుంది మనకు. సో మహారాజు ఏమంటారంటే వైష్ణవుల మధ్య కూడా అలాంటివి జరిగే అవకాశం ఉంది, వైష్ణవ సముదాయంలో కూడా అలా జరిగే అవకాశం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళు కోరుకున్న లక్ష్యాన్ని ఏదో సాధించడానికి వైష్ణవుల మధ్య కూడా ఇలాంటి సందేహాన్ని వదంతులను సృష్టించి వాళ్ళకంటే అంటే వాళ్ళు ఎవరినో ఒకరికి శత్రువులు అనుకుంటారనమాట. వాళ్ళకి కాంపిటీటర్, నాకు పోటీ వస్తున్నాడు ఈయన అని చెప్పేసి వాళ్ళపైన వదంతులు సృష్టించి వాళ్ళపైన చెడు ప్రచారం చేసే అవకాశాలు కూడా వైష్ణవుల సమాజంలో లేకపోలేదు అని మహారాజ్ అంటున్నారు. ఎందుకంటే అలాంటి వినాల్సి వచ్చింది, నేను చాలా రోజులు ఇస్కాన్లో ఉన్నాను, నేను అలాంటి వినాల్సి వచ్చింది అని చెప్పేసి మహారాజ్ చెప్తున్నారు. ఆ విధంగా ఒక వ్యక్తి పైన తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు అందరూ అక్కడున్న వ్యక్తులందరూ కూడా ఆ వ్యక్తిని విశ్వసించడం మానేస్తారు, ఆ వ్యక్తి పైన నమ్మకం కోల్పోతారని. దాని ప్రభావం చాలా చెడు ప్రభావం చూపిస్తుంది అలాంటి సందర్భంలో. అప్పుడు ఆ వ్యక్తి చెప్పింది ఇంకెవరు వినరు, అంతే కదా. ఒక వ్యక్తిని పెట్టేసారు, ఎవరు వినరు. ఆయన చెప్పాడు అనుకోండి, నేను చెప్పడానికి నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పినా సరే ఎవరు వినరు అన్నమాట. ఎందుకంటే అంతగా వ్యాపించిన తర్వాత ఎవరు వినరు. సో అందరూ మాట్లాడుకునేసరికి ఏమనుకుంటారంటే నిజమే, ఆ వార్త నిజమే అని అనుకుంటారు అన్నమాట. అందరూ మాట్లాడినప్పుడు ఏమనుకుంటారు, ఇంకా అది వార్త కదా, అది వ్యాపించింది ఒకరి దగ్గర నుంచే ఉండొచ్చు, కానీ అందరి దగ్గరికి వ్యాపించేసరికి అందరు మాట్లాడుకున్నారు ఇది నిజమే, ఈ వ్యక్తి చెడ్డవాడు అనుకుంటారు. అందుకనే ఏమంటున్నారంటే వెంటనే ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి చెప్పగానే ఇతడు చెప్పాడు కాబట్టి ఇంకా ఆ వ్యక్తి అలాంటి వాడే ఉంటాడని వెంటనే నిర్ణయానికి రావద్దు అంటున్నారు. మహారాజ్ ఏమంటున్నారంటే వెంటనే నిర్ణయించుకోద్దంటే ఎవరిని కూడా, కేవలం ఒకసారి విని ఆ వ్యక్తిని ఒకసారి చూసి నీకు ఇలాంటి వాడే ఇంకంతే అని వెంటనే నిర్ణయానికి రావద్దు అంటున్నారు. ఎవరైనా ఒక విషయం చెప్పగానే మనం వెంటనే దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. దానికి వాళ్ళు సరైన ఆధారాలు చూపితేనే మనం దాని గురించి ఆలోచించాలి. ఆధారాలు చూపించినా కూడా పూర్తిగా అంటే ముఖ్యంగా ఎవరైనా నిందించినప్పుడు ఈ నిందించిన వ్యక్తి ఆధారాలు చూపించినా సరే వెంటనే మనం ఒక చెడు నిర్ణయానికి రాకూడదంట. మనం కొంచెం వాళ్ళకి అంటే ఎవరిపైన నింద మోపబడిందో వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వాలి. వాళ్ళు నిజంగానే తప్పు చేశారా లేదా అని వాళ్ళు నిరూపించుకోవడానికి వాళ్ళకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలండి. సో అట్లా
ఉదాహరణకు ఇప్పుడు మహారాజ్ ఇంకొక ఉదాహరణ చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ముఖం మీద గుద్దాడంట, గట్టిగా పిడికిలతో గుద్దాడు అని, ఇలా గుద్దాడని చెప్పేసి ఇంకొక వ్యక్తి మనకు చెప్పాడు అనుకున్నాం. మనం వెంటనే అసలు ఈ వ్యక్తి ఇంతకుముందు ఎప్పుడైనా అలా చేశాడా, ఇంతకుముందు ఎవరైనా అలా కొట్టాడా, అసలు నిజంగా కొట్టే అవకాశం ఉందా, ఎందుకు అలా అలాంటి పరిస్థితి దారి తీసిన విషయం ఏంటి అని ఆలోచించారు. అంతేగాని ఓ చెప్పాడు కాబట్టి నిజంగానే కొట్టుంటాడు అని చెప్పేసి వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పటి వరకు ఈ వ్యక్తికి అలాంటి అలవాటు లేదే, అసలు నిజంగా ఎప్పుడైనా కొట్టాడా నాకు తెలియదా, ఇంకా మిగతా వాళ్ళకి కలుపుకుందాం అని ఆలోచించాలంట. అందుకని వెంటనే దానికి మనం దాన్ని జడ్జి చేయకూడదు అనమాట, ఇలానే అది జరిగి ఉంటుందని. ఎందుకంటే మహారాజు ఏమంటున్నారంటే, ఈ ప్రపంచం యొక్క లక్షణం ఎలాంటిదంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజల యొక్క గుణాలు ఎలా ఉంటాయంటే, దాదాపు అందరూ కూడా ఇతర వ్యక్తుల్ని అపార్థమే చేసుకొని తప్పుడు వదంతులు ప్రచారం చేస్తుంటారంట. ఇది ఎక్కువ సార్లు జరుగుతుంది ఈ రోజుల్లో ముఖ్యంగా. అలా జరగవచ్చు. లేకపోతే నిజంగానే ఆ వ్యక్తి కొట్టుండొచ్చు, నిజంగానే ఏదైతే వదంతి సృష్టించబడిందో అది నిజమయ్యే ఉండొచ్చు, కానీ అది పూర్తిగా నిజం కాకపోవచ్చు. అందులో కొంచెమే నిజమై ఉండొచ్చు, పూర్తి నిజం లేకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజులో ఎట్లా అంటే, కొంచెం చెడు విషయం ఏదో ఎవరికైనా జరిగిందంటే దాన్ని మెల్లిగా 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 పెద్దగా చేసేస్తారు అన్నమాట. అలా కాకపోయినా ఒకరి నుంచి ఇంకొకరికి అలా వెళ్ళేసరికి చివరికి వెళ్ళేసరికి అది చాలా పెద్ద చెడు ప్రచారం అయిపోతుంది. అలా దాన్ని ఎగ్జాజరేట్ విస్తరింపజేస్తారన్నమాట, పెద్దగా చేస్తారన్నమాట. చిన్న సమస్యని పెద్దగా చేస్తారన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని చాలా మంది తెలుసుకోలేదు. ఏమైనా మహారాజ్ ఏమంటున్నారంటే మైండ్ రీడింగ్ అంటారు. కొందరు ఎదుటి వ్యక్తి నిజంగా ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడని వాళ్ళ మనస్సును అర్థం చేసుకోగలిగే వాళ్ళు కొందరు ఉంటారు, కానీ అలాంటి వాళ్ళు చాలా తక్కువ. అవునా కదా? అలాంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే ఎదుటి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు వాళ్ళ మనస్సును అర్థం చేసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ. మైండ్ రీడింగ్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి సో ఎదుటి వాళ్ళు నిజమే చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకోవడం కష్టం. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి చెడుగా చెప్పేటప్పుడు మనం ముందుగా ఆలోచించాలి. ఈ నాతో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని విశ్వసించవచ్చా మనం ఆలోచించాలి. ఎవరి గురించి అయితే చెడుగా చెప్తున్నారో వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి చెడు పని చేశారా, ఇంతకుముందు ఎవరైనా వీళ్ళు ఒక్కరే చెప్తున్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఈయన గురించి చెడుగా చెప్తున్నారా, చెడుగా చేసిన సందర్భాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇంగ్లీష్లో ఏమంటారంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు అనమాట. అలా వాళ్ళ పైన కొంచెం విశ్వాసం ఉంచాలి. అంటే వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వాలి, వాళ్ళు నిజంగానే అది చెడు జరిగిందా లేదా తెలుసుకోవడానికి. దీన్ని న్యాయ పరిభాషలో ఏమంటారంటే, ఒక వ్యక్తి ఒక పైన నింద మోపిండొచ్చు, ఏమంటారంటే నింద మోపిన వ్యక్తిని ఏమంటారు? దోషి. అది ఎప్పుడైతే ఆ నింద నిరూపించబడిందో అప్పుడే దోషి. అప్పటి వరకు ముద్దాయి. ఎప్పుడైతే పూర్తిగా నిరూపించిన తర్వాతనే దోషి. అంతవరకు దోషి అనడానికి లేదు. సో అలా మరొక ఏంటంటే ఎవరి గురించి చెడుగా విన్నప్పుడు వాళ్ళని ముద్దాయిగానే చూడాలి అంతే. వెంటనే ఈయన దోషి ఇంకా నేను నిర్ణయించకూడదు, నేను ఇలానే చేసింటాడు అలానే చేసింటాడు వెంటనే అనుకోకూడదు అనమాట. అలా అంటే ముందు కొంచెం ఆలోచించాలన్నమాట. మహారాజ్ అదంతా మహారాజ్ ఎందుకు చెప్తున్నారట అంటే, నేను చెప్పాను కదా ముందు. సో ఈ ప్రవచనం చెప్పిన ముందు రోజే ఎవరో మహారాజ్ యొక్క శిష్యులు కొందరు ఇంకొక శిష్యుడి పైన ఏదో చెప్పారంటే, ఆ శిష్యుడు మొత్తం సేవలన్నీ కూడా ఆయనే చేస్తుంటాడు, ఇంకెవరికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వడు, ఆయన స్వార్థపరుడు, ఆయన ఏంటి కావాలని ఇలా మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సేవ ఇవ్వకుండా చేయడానికి
ఇలా చేస్తున్నాడు అని చెప్పారంట. కానీ మహారాజుకి తెలుసు నిజంగా అలా చేస్తున్నాడా లేదా, మహారాజు తెలుసా లేదు. కానీ మహారాజు ఎప్పుడు కూడా మరి ఆ వ్యక్తి అలా చేసినట్టు ముందెప్పుడు వినలేదు, ముందెప్పుడు చూడలేదు. కానీ మహారాజు ఏం చేయాలి, ఎలా నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నాడంట. అప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చేసి ఏమన్నాడంటే మనకి దీని గురించి ఆలోచించాలి, తెలుసుకోవాలి అని చెప్పేసి అన్నాడంట. ఆయన ఇంకొక వ్యక్తి వచ్చేసి ఏమన్నాడంటే మేబీ ఎవరైతే భక్తుడు అన్ని సేవలు ఆయనే చేస్తున్నాడు అని అంటున్నారో ఆయన మంచి ఉద్దేశంతో చేస్తున్నాడేమో, నిజంగానే అక్కడ ఆయన చేసే సేవలు అంత మంచిగా చేయడానికి ఇంకెవరు లేరేమో కాబట్టి ఆయన చేయాల్సి వస్తుందేమో, లేకపోతే ఒకవేళ చాలా ముందు ఆయన గురించి ఏంటి ఆలోచించాలి, తెలుసుకోవాలి, ఆయనకి నిజంగా ఎలాంటి ఉద్దేశం ఉందో, లేకపోతే ఇంకేమైనా సమస్య ఉందా అని తెలుసుకోవాలి, లేదా మరి ఆయన నిజంగానే ఆయనకి స్వార్థం ఏమైనా ఉందా, అన్ని సేవలు నేనే చేయాలి, నాకే పేరు రావాలి, మిగతా ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాడా, దీని గురించి మనం కొంచెం ఆలోచించాలని చెప్పేసి చెప్పారనమాట. యాక్చువల్లీ మనకు తెలియదు, మహారాజు ఏమంటున్నాడంటే కనీసం నాకైతే తెలియదు, ఎవరు వెంటనే దాన్ని నిర్ధారించలేరు, ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నాడని ఆయనకి తెలిసి తప్ప ఇంకెవరు తెలియదు. మిగతా వాళ్ళు అనుకుంటారు ఇలా చేస్తుంటారేమో, అలానే చేస్తుంటాడేమో, ఏ ఉద్దేశం అనుకోవచ్చు, కానీ ఏ ఉద్దేశంతో చేస్తుంటారో తెలియదు. కాబట్టి నాకైతే తెలియదు అంటున్నారు మహారాజు. సో మిగతా వాళ్ళందరూ కూడా అప్పటికే జడ్జిమెంట్ ఒక నిర్ణయానికి వచ్చారు, అవును ఆయన అదే ఉద్దేశం చేస్తున్నారు. కానీ మహారాజు ఇక్కడ ఉంటారంటే నేను మాత్రం అలా ఒక నిర్ణయానికి రాలేదు. ఈ వ్యక్తి గురించి ఇంకా కొంచెం పరిశీలించాలి, తెలుసుకోవాలి, దాని గురించి ఇంకా పరీక్షించాలి, నిజంగానే ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నాడని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని వెంటనే ఆయనకి మరి ఆయనను ఇలా చెడ్డవాడుగా నిర్ణయించడానికి లేదు అని చెప్పేసి అంటున్నారండి. అందులో కొన్నిసార్లు ఆయన స్వార్థంతో చేస్తుండొచ్చు, పూర్తి స్వార్థంతో అంటే నిజంగా స్వార్థంతో కాకపోయినా అందులో ఎంతో కొంచెం నిజం కూడా ఉండొచ్చు. ఆయన తెలియకుండా కూడా ఆయన చేయొచ్చు, తెలియకుండా కూడా తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. చాలామంది అలా చేస్తారు. భక్తులు ఏంటంటే అమాయకులు ఏం చేస్తుంటారంటే ఏదో నేనే చేయాలి చెప్పేసి చాలా సందర్భాల్లో, నేను కూడా చాలా సందర్భాల్లో గమనించాను. నేను ఇంత హైదరాబాద్లో కూడా ఉన్నాను కదా, చాలా భక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఏదో సేవ చేయాలి ప్రభుజీ దగ్గర, గురు మహారాజ్ దగ్గర మంచి పేరు తీసుకోవాలని అన్ని వాళ్ళు చేయడానికి మంచిదే. వాళ్ళు ఇతరులకు చెడ్డ పేరు తేవాలని అనుకోరు, కానీ నేను మంచి పేరు తెచ్చుకోవాలనే కుతూహలంతో ఏం చేస్తారంటే అన్ని వాళ్ళే చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు ఇతరులతో గొడవలు కూడా పెట్టుకుంటుంటారు. నువ్వు అదేంటి అని చెప్పేసి, లేదు నువ్వు సరిగ్గా చేయలేదు, నేను చేస్తానా, లేదు నీకు తెలియదు, నాకు తెలుసు. అది నిజంగానే వాళ్ళను చెడు చేయడానికి ఉండకపోవచ్చు, కానీ అది తెలియకుండా అది జరిగిపోతున్నారు. అందుకనే అన్నారు మహారాజ్ చెప్పట్లేదు, నేను అబ్జర్వ్ ఏంటంటే అందుకనే ఏమన్నారంటే ఒకరు ఉండాలన్నమాట. ఆయన ఎప్పుడు కూడా ఒక అధికారి ఉండాలి, ఎవరెవరు ఏం చేయాలి అని చేస్తే చెట్టు చేసుకుంటూ వెళ్తుంటే చాలా సులభంగా ఉంటుంది. సో అలా మెల్లిమెల్లిగా కొంచెం ఎవరి గురించి అయినా నింద చెప్పినప్పుడు దాని గురించి కొంచెం పరిశీలించి తర్వాత దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మెల్లిమెల్లిగా ఆ సందేహం క్లియర్ అవ్వచ్చు అని చెప్తారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొన్ని విషయాలు వింటాం, ఇతరుల గురించి కొన్ని విషయాలు వింటాం, ఆ వ్యక్తి పైన మనకు మంచి అభిప్రాయం ఉండకపోవచ్చు ముందే. మహారాజ్ ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి చెడు ప్రవర్తన గురించి ఒక వ్యక్తి చెప్పాడు, ఇంకో వ్యక్తి చెప్తున్నాడు, అలా చాలా మంది చెప్పడం మొదలుపెట్టారు. అంటే
వాళ్ళకి పరిచయం లేని వాళ్ళు సంబంధం లేని వాళ్ళు చెప్తున్నారనుకో, అప్పుడు మనం కొంచెం సందేహించవచ్చు. అందరూ ఒక వ్యక్తి పైన అలానే అభిప్రాయం చెప్తున్నారంటే దాన్ని నిజంగా అక్కడ ఏదైనా నిజమే ఉండొచ్చు అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అందరూ ఆ వ్యక్తిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. చూడండి, రెండు అవకాశాలు ఉన్నాయి. ఏంటి, నిజంగానే ఆ వ్యక్తి చెడ్డవాడై ఉండొచ్చు, అందరూ ఆయనతో అలాంటి అనుభవమే కలిగి ఉండొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వ్యక్తికి చెడు అభిప్రాయం ఏముండదు, కానీ అందరూ ఆయనను అనుమానించవచ్చు, అది తప్పుడు అభిప్రాయంతో ఉండొచ్చు ఆయన పట్ల. అప్పుడు ఇంకా ఈయన మంచి ఉద్దేశం ఉన్నా సరే చెడ్డవాడే అయిపోతాడు అనమాట. అలా కూడా జరిగిన సందర్భాలు పుస్తకంలో ఉన్నాయి. సో ఒక వ్యక్తి గురించి చెడు చెప్పగానే ఇంకా అది పెరిగిపోతూనే ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఎలా అంటే ఒక మట్టి లాగా అనమాట. మట్టి గోడ కొడితే మొత్తం అంటుకోకపోవచ్చు, కానీ కొంచెం అయితే అనుకుంటుంది, ఇంకా కొంచెం కొట్టేమని అనుకుంటుంది. మొత్తం ఇప్పుడు కొంచెం మట్టి ముద్ద తీసుకున్నా, బురద గోడకు పడేస్తే మొత్తం అంటుకోదు, కానీ కొంచెం అయితే అంటుకుంటుంది. అలా కొంచెం అందరు కొడుతున్నారు అనుకోండి, చివరికి ఏమవుతుంది, గోడంతా బురదనే అవుతుంది అనమాట. అట్లా ఒక వ్యక్తి మంచోడై ఉండొచ్చు, ఆ వ్యక్తి గురించి మిగతా వాళ్ళందరూ ఇది చెడ్డవాడు అందరూ అన్నారు అనుకోండి, చివరికి వీడు చెడ్డవాడు అవుతున్నారు. వాడికి ఏమంటుందంటే, అందరూ అలానే అంటున్నారు, ఇంకా నేను మంచోడే ఉండే ఏం లాభం అని చెప్పేసి వాళ్ళు చెడ్డవాళ్ళుగానే ప్రవర్తిస్తారు అనమాట యాక్చువల్గా. సో ఈ యూదుల్లో ఒక నానుడు ఉందండి యాక్చువల్గా. ఒక వ్యక్తి నానుడు అంటే మామూలు చెప్పుకుంటారంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా చెడు చెప్తూనే ఉంటాడు అనమాట. ఈ వ్యక్తి చెడ్డవాడు అని ఎక్కువగా చెప్తుండేవాడు అనమాట. కానీ కొన్ని రోజుల తర్వాత ఈయన అర్థం చేసుకున్నాడు అనమాట, నేను అనవసరంగా ఆయన గురించి చెడుగా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడకూడదు అని అనుకున్నాడు అనమాట. అనుకుని ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి చెప్పాడంట, మీ గురించి నేను చాలా చెడుగా ప్రచారం చేస్తున్నాను చాలా కాలం నుండి, నన్ను క్షమించండి, నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను మీ గురించి, కానీ చాలా కాలం నుండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి అని అన్నారు. అయితే ఆ వ్యక్తి అప్పుడు ఏం చేశాడంటే, సరే మీరు ఒక దూది ఏమంటారు దిండు ఉంటుంది కదా, అది తీసుకురామని చెప్పాడంట. ఈ నింద వేసిన వ్యక్తి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన తర్వాత సరే ఇప్పుడు మేడపైకి ఎక్కేసి ఆ దూదినంతా కూడా ఆ దిండు నుంచి తీసి గాల్లో వేయమని చెప్పాడంట. వేశాడంట ఆ వ్యక్తి. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, సరే అదంతా తీసుకొచ్చి మళ్ళీ అందులో పెట్టుకున్నాడంట. అది ఎలా సాధ్యం? దూది ఎప్పుడైనా చూస్తారా ఒకసారి బయటకు వెళ్ళిందంటే దాన్ని పట్టుకోవడం సులభమా? ఎక్కడో అక్కడ కొంచెం తీసుకురావచ్చు, కానీ మొత్తం దాని నుంచి బయటకు వచ్చింది మొత్తం తీసుకురావచ్చా? ఎలా ఉంటుంది దూది? చిన్న అన్ని గాల్లో ఎగిరిపోతుంది, తీసుకురావచ్చా? సో ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి, మన ఇప్పుడు నువ్వు నాకు క్షమాపణ చెప్పొచ్చు, కానీ చెడు అప్పటికీ ప్రబలిపోయింది. ఇప్పుడు ఏం చేయగలం? ఇప్పుడు నువ్వు తప్పేసా అంటున్నావు, ఒక మాటతో నేను తప్పేసానని చెప్పొచ్చు, కానీ అప్పటికీ చెడు అంతా కూడా వ్యాపించిపోయింది కదా, నేను వెనక్కి తీసుకురాగలవా? తీసుకురాలేదు. అందుకని ఒకరి గురించి చెడు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలంట. పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే మనం నిర్ణయానికి రావాలి. అప్పుడు కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, అది అవసరమైతే తప్ప చెప్పాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనకు ఎవరైనా ఇతరుల గురించి ఇలా ఏదైనా వదంతులు చెప్పారనుకోండి, దాన్ని వెంటనే విశ్వసించాల్సిన అవసరం కూడా లేదు. దాని గురించి ఆలోచించాలి, అది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఆలోచించాలి. సో అలా ఇలా చాలా 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 జరుగుతూనే ఉంటాయి అసలు. కొన్ని వదంతులు ఏంటంటే వినడానికి బాగుంటాయి కాబట్టి వాటిని ఇంకెవరు మర్చిపోరు, ఎక్కువ మందికి చెప్తూనే ఉంటారు. వాళ్ళు ఇంకొకరికి అలా చెప్తుంటారు.
కొన్ని ఏంటంటే అందులో పెద్ద విషయం ఉండదు, కాబట్టి మర్చిపోతారు కదా. అది మర్చిపోయే విషయం అయితే మంచిదే. యాక్చువల్లీ మహారాజ్ ఏమంటారంటే మర్చిపోయే విషయం అయితే మంచిదే. ఎక్కువ మంది తెలియకుండానే మర్చిపోతారు అందరు. కానీ అలా కాకుండా అందులో ఏదైనా రసం దొరికింది అనుకోండి, ఇంకా అంతే, అది అంతా వ్యాపింపజేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అందుకని మహారాజ్ ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే అది భౌతికంగా వాళ్ళు చెప్పిన భౌతికమైన వ్యక్తులు చెప్పుకునే ఉదాహరణ. కానీ ఇక్కడ ఏంటంటే మహారాజ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా చెప్పేవారంట. ఆయన ఉదాహరిస్తున్నారు అనమాట. ఒక వ్యక్తి ఏమంటాడంటే ఆకాశాన్ని చూసి ఛీ ఆకాశం బాగాలేదు, చండాలంగా ఉంది అని చెప్పేసి థూ అని ఆకాశం పైన ఉమ్మాలనుకున్నాడు. ఏమవుతుంది? చివరి ఉమ్మ వేసిన వ్యక్తి మొహం పైనే పడుతుంది. అలాగే భగవంతుని కానీ భగవంతుని భక్తులు కానీ ఎవరైనా నిందిస్తే ఏమవుతుందంట? చివరికి వాళ్ళకి చెడు జరుగుతుంది అని చెప్పేసి. అసలు ఆకాశాన్ని చేరుతుందా ఉమ్మితే? తెలియదు. కానీ కృష్ణుడు కూడా అలాంటి వాడే. సో కాబట్టి కృష్ణుడి గురించి చెడుగా మాట్లాడకూడదు, కృష్ణుడి గురించి కృష్ణ భక్తుల గురించి. సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నేను. సో కొన్ని మహారాజ్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక విషయం చూడండి, ఈ వాక్యం చాలా ముఖ్యం. కొన్నిసార్లు భక్తుల్ని ఇతరులు నిందించవచ్చు. నిందించడం వలన భక్తుడు దాని వలన ప్రభావం చెందకపోవచ్చు. భక్తుడి పైన అంటే ఆయన దాని చేత ప్రభావితం కాకపోవచ్చు, కానీ అతను చేసే సేవ ప్రభావితం అయి ఉండొచ్చు. ఆయనేం అనుకోకపోవచ్చు. అంటే వైష్ణవులు ఏంటి, ఇప్పుడు ఎవరేమన్నా సరే వాళ్ళను వెంటనే తప్పుపట్టారు, వాళ్ళ గురించి చెడుగా అనుకోరు. కానీ వాళ్ళకి చెడు పేరు రావడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ సేవ అవకాశం తగ్గిపోతుంది. అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు మహారాజ్. సో అందుకనే మహారాజ్ ఏం చెప్తున్నారంటే, చెప్పారు కదా అంతకుముందు ఉదాహరణ, అంటే ముందు రోజు ఎవరు భక్తుల గురించి చెప్పారని. ఒక భక్తుల గురించి నాకు చెప్పారు, కానీ వెంటనే ఆయన గురించి నేను ఎలా నిర్ణయం తీసుకోవాలి? నేను కొంచెం ఆలోచించాలి కదా, ఆయన చెప్పింది నిజమా కాదా, నిజంగానే ఆయనకి చెడు అభిప్రాయం ఏదైనా ఉందా, కానీ మిగతా వాళ్ళే ఆయన గురించి చెడుగా అర్థం చేసుకుంటున్నారా? సో అది కొంచెం డిస్క్రిమినేషన్, కొంచెం ఆలోచన చేయాలి అని చెప్తాను మనకి. సో మరి ఆలోచించాలి అంటే పట్టించుకోకూడదని కాదు, జాగ్రత్తగా పరిశీలించాలని చెప్తున్నారు. ఎవరైనా చెడు పని చేశారంటే వెంటనే సర్లే ఆయన చేసుంటారులే అని మొత్తం పట్టించుకోకుండా కూడా ఉండకూడదు అన్నారు. సో దాన్ని నిర్ధారించుకోవాలి ముందు. నిజంగా ఎవరైనా చెడుగా చెప్పిన ఉంటాయి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చైతన్య మహాప్రభు చెప్పిన ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పేవారంట. ఏంటి? ఎవరైనా సరే వదంతులు, చాడీలు చెప్పే గుణాన్ని కలిగి ఉన్నట్లయితే వాళ్ళు భక్తిలో జీవితం యొక్క లక్ష్యాన్ని వాళ్ళు ఎప్పుడూ చేరుకోలేరు అని చెప్పి చైతన్య మహాప్రభు అన్నారంట. ఇక్కడ బెంగాలీ రాశారు, ట్రాన్స్లేషన్ సరిగా లేదు. అక్కడ ఏమంటున్నారు? చైతన్య మహాప్రభు చెప్పారంట, ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఇలా వదంతులు చెప్పే లక్షణం ఉందనుకోండి ఒక వ్యక్తిలో, ఎప్పుడు కూడా చాడీలు చెప్తున్నాడు, ఎప్పుడు కూడా ప్రజల్ప చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు జీవితం యొక్క లక్ష్యాన్ని చేరుకోలేరంట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల గురించి చెడు మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులు ఇంక వేరే వాళ్ళ గురించి చెడు చెప్పినప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. సో మహారాజ్ ఏంటంటే, నేను చెప్పిన విధంగా ఒకవైపు మనల్ని మనం రక్షించుకోవాలి, ఒకవైపు ఇలాంటి వదంతులు వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి. అంతేకాకుండా ఇతర వైష్ణవులు కూడా మనం రక్షించాలి. ఇతరుల గురించి ఎప్పుడైనా చెడు వదంతులు వచ్చినప్పుడు రక్షించాల్సిన బాధ్యతగా వైష్ణవులుగా మన పైన కూడా ఉంటుంది. మన ఆధ్యాత్మిక పురోగతికి
అనుకూలంగా లేని వాటి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా ఇతరుల గురించి చెడుగు చెప్పినప్పుడు కొంచెం ఆలోచించాలి. సో చూడండి, మహారాజు గురించి చెప్పింది మళ్ళీ చెప్తున్నారు ఈ ప్రవచనంలో. ఎందుకంటే ముందు రోజు జరిగిన విషయం గురించి మహారాజ్ చాలా ఆలోచిస్తున్నారు అనమాట. ఏం చేయాలి ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి. సో మనం మళ్ళీ చెప్తున్నారు, కైకేయి భరతుడి మధ్య వ్యత్యాసం మనం చూడొచ్చు. కైకేయి తన మనస్సును విషపూరితం చేసుకోవడానికి చేయడానికి అవకాశం ఇచ్చింది. కానీ భరతుడు అలా అవకాశం ఇవ్వలేదు. కైకేయ మంతర చెప్పింది నిజమే అని అనుకుంది అనమాట. మంతర నిజమే చెప్తుంది అని అనుకున్నాను. మొదట్లో ఆమె నమ్మలేదు, కానీ మెల్లిమెల్లిగా కైకేయి చెప్తున్నది మెల్లిగా ఒక మాట తర్వాత ఒక మాట విన్న తర్వాత అంగీకరించింది. కొన్ని మరి కైకేయికి మరి ఇక్కడ తేడా ఏంటంటే, ముందు మంతర ఏం చేసిందంట, ముందుగా అసలు తను ఏం చెప్పదలుచుకుందో ముందుకు చెప్పిందంట. కైకేయి ఎప్పుడైతే దాన్ని అంగీకరించలేదో మళ్ళీ అదే చెప్తున్నారు. రాముడు అలా చేసిన సందర్భాలు ముందు ఏమీ లేవు, కాబట్టి కైకేయి కొంచెమైనా ఆలోచించి ఉండాల్సింది. రాముడు చాలా సత్ప్రవర్తన కలిగిన వాడు, ఎంతో గొప్ప వ్యక్తి. నిజానికి ఆయన స్వయంగా భగవంతుడే. సరే, అలా కాకపోయినప్పటికీ కూడా ఆలోచించాను అని భగవంతుడు అనుకోకపోయినా సరే ఆలోచించి ఉండాల్సిందే. అసలు రాముడు ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే. ఆయన వ్యక్తిత్వం అందరికీ తెలుసు. ఆ వంశంలో రాముడు అంటే అందరూ కూడా తీసిన ఉంటారు. కానీ మరి తన గురించి ఆయన ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది? ఆ రాముడు ఋషుల యొక్క ఆశీర్వాదాల ద్వారా ఆయన జన్మించాడు. రాముడు ఎలా జన్మించాడు? సాధారణంగా కాదు కదా. సో రఘువంశంలో అందరూ ఎంతో రఘువంశంలో ఉన్న క్షత్రియులందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు, చాలా గొప్ప రాజులు, అందరూ కూడా మంచి వ్యక్తిత్వం కలవాళ్ళు. వాళ్ళందరి యొక్క ప్రతినిధిగా ఉన్నాడు రాముడు. చిన్నప్పటి నుండి కూడా అలానే ప్రవర్తిస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి కేవలం మంత్ర చెప్పిందని ఎందుకు సందేహించాల్సి వస్తుంది? ఎందుకు చెడుగా ఆలోచించాలి? సో మరి ఎవరి పాపం ఈ మంత్ర రూపంలో వచ్చిందో తెలియదు. ఎవరి పాపం మంత్ర రూపంలో వచ్చిందో తెలియదు. సో అందుకని కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. ఈ మంత్రం ఎలా ఉంటుంది, శరీరం ఎలా ఉంటుంది? భూమి కలిగి ఉంటుంది. భూమి అంటే ఏంటి అంటే శరీరం. మనం నిన్న చెప్తున్నాం కదా, శరీరం సంపూర్ణమైన శరీరం ఎలా ఉంటుందంట. రాముడు శరీరాన్ని వర్ణించేటప్పుడు రామాయణంలో చెప్తారన్నమాట. సిమెట్రిక్ అంటే తెలుసా? రెండు వైపులా సమానంగా ఉంటుంది. మధ్యలో గీత గీసామంటే రెండు వైపులో ఒకే విధంగా ఉంటుంది. చాలా మందికి అలా ఉండకపోవచ్చు, అంటే కొన్ని భేదాలు ఉండొచ్చు. కొన్నిసార్లు చేతులు కాళ్ళు అంటే ఒక చేయి పెద్దగా ఉండొచ్చు, ఒక చేయి చిన్నగా ఉండొచ్చు, ఒక చెవు పెద్దగా ఉండొచ్చు, ఒక చెవి చిన్నగా ఉండొచ్చు. అలా చూస్తుంటారు. కన్నులు తేడా ఉంటాయి. కొన్ని ఒక కన్ను కిందికి, ఒక కన్ను పైకి ఉంటుంది, ఒక కన్ను చిన్నగా ఉంటుంది, ఒక కన్ను పెద్దగా ఉంటుంది. ఇలాంటివన్నీ రకరకాల తేడాలు చూస్తుంటాయి. ఇవన్నీ దేనివల్ల అవుతాయంట? పూర్వజన్మ పాపం వల్ల జరుగుతుంటాయంట. శరీరంలోని అవలక్షణాలు దేనికి సూచన? పూర్వం చేసిన పాపాలకి సూచన అనమాట. మరి మంత్ర గల భూమి ఉందంటే దాని అర్థం ఏంటి? పాపపు దాన్ని ఏమంటారు, పాపపు చరిత్ర కలిగి ఉందన్నమాట. మరి తన శరీరమే కాదు, బుద్ధి కూడా అలాంటిది అయి ఉండొచ్చు. అలా అందుకనే అలాంటి వ్యక్తి యొక్క మాటలు ఎందుకు విశ్వసించాల్సి వచ్చింది? ఎవరో నమ్మదగిన వ్యక్తి చెప్పారంటే అది వేరే విషయం. అందరు చెప్పిన విషయాలు ఎందుకు నమ్మాల్సి వచ్చింది? చూడండి, విధి ఎంత బలీయంగా
బలం ప్రలోభ పెట్టింది అక్కడ యూనో అసలు ఇది అర్థం లేని పని అన్నమాట కైకేయి చేసింది యూనో. కానీ తాను ఏం చేసింది, విశ్వసించింది. కాబట్టి కైకేయే నిందనీయరాలు అన్నమాట. ఎవరైనా నిందించాలంటే కైకేయిని నిందించాలి. ఎందుకంటే అందరూ ఎలాగో దాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తిని ఎవరు నమ్మకూడదు. అలాంటి వాళ్ళ మాటలు ఎందుకు వినకూడదు. ఆలోచించాల్సింది ఎవరు? కైకేయి. కానీ అలా చేసింది. కానీ రాముడు మాత్రం మళ్ళీ కైకేయిని నిందించలేదు. అలా చేసినా సరే కైకేయిని మాత్రం కైకేయిని కూడా నిందించలేదు, మందరను కూడా నిందించలేదు. రాముడు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. నిజంగానే వాళ్ళు ఎలాంటి చెడవాళ్ళు అని అలాంటి సన్నివేశం ఇప్పుడు జరిగిందంటే వాళ్ళిద్దరి గురించి ఎంతో చర్చించుకునేవాళ్ళు. కైకేయి గురించి, మందర గురించి. కానీ అప్పుడు అంతగా జరగలేదంట. సో అది రాముడు ఏమనుకున్నాడు, ఈ విధి అని చెప్పేసి విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు అంతే. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మనం వాళ్ళ గురించి చర్చించుకుంటున్నాం. కానీ ఏంటంటే అంత చెడ్డగా చేసినా సరే అలాంటి పని ఈ రోజుల్లో ఎవరైనా చేసుంటే ఇంకా వాళ్ళను పూర్తిగా దారుణంగా చూసే వాళ్ళందరూ. కానీ అప్పుడు వాళ్ళకి అలా జరగలేదు. అఫ్కోర్స్ అక్కడ అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా ఆమెను ద్వేషించారు. రాముడు మాత్రం వాళ్ళని ద్వేషించాలని కోరుకోలేదంట. అయోధ్య వాసులందరినీ కూడా మీరు అలా అనొద్దు అని చెప్పారు. కైకేయిని ఎవరు కూడా మాట అనడానికి లేదు అని చెప్పాడు. నిజానికి భరతుడు అయితే కైకేయిని చంపేసేవాడే. కానీ రాముడు ఆపాడంట, లేదు మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి ఆపాడంట. చాలా రాముడు తప్పు చేయకున్నా సరే, తను అంటే ఎటువంటి చెడు అభిప్రాయం రాముడికి లేకున్నా సరే ఉంది అని అనుకోవడం వల్ల చివరికి తను కూడా దుఃఖించాల్సి వచ్చింది. కైకేయి ఆ చెడు అభిప్రాయంలో ఎంతో మంది దుఃఖించారు. వాళ్ళే కాకుండా తను కూడా చివరికి దుఃఖించాల్సింది. తను కూడా ఎంతో నష్టపోయింది జీవితంలో. అసలు ఈ ప్రాణం ఉన్నన్ని రోజులు అందరు ఏదో మాట అంటూనే ఉన్నారు ఆమె కదా. తర్వాత కూడా అసలు ఈ ప్రపంచం ఉన్నంత కాలం కొన్ని అందరూ అంటూనే ఉంటారు. మనం భౌతిక విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే అలా జరుగుతుందని. కానీ అదంతా కూడా భగవంతుడి యొక్క లీల కదా. మనం భక్తిలో మనకు మాట నేర్పించడానికి భగవంతుడు అలా లీల చేశాడు. కానీ ఇలా జరిగే అవకాశం ఉందనే కదా భగవంతుడు మనం చూపించాలనుకుంటాడు. అదే రామావతారం యొక్క ఉద్దేశం. ప్రజలు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా వ్యవహరించాలనేది చూపించడానికి రామావతారం. ధర్మం ప్రకారం ఎలా జీవించాలి. ఇంకొక ఉదాహరణ మహారాజు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూరెంబర్గ్ జర్మనీలో నాజీలు అందులో ఒక అధికారి సో ఏం చేశాడంటే మహారాజు తన చిన్నతనంలో ఈ విషయాన్ని ఎలా విన్నాడు, అది తన ఆలోచన పైన ఎలాంటి ప్రభావం చూపింది అనేది కూడా కొంచెం చెప్తున్నారు. హిట్లర్ గురించి గుర్తు చేసుకుంటున్నారు. హిట్లర్ ఆయన విగ్రహం పెట్టారు అక్కడ లండన్లో, ఆయన ఒక విగ్రహం పెట్టారు. కానీ దానికి కవర్ ఏం లేదంట. విగ్రహం కవర్ ఏం లేకపోవడం వల్ల అందరు దానిపైన ఉమ్మేస్తున్నారు. తర్వాత ఇప్పటికీ కూడా దానిపైన విగ్రహం పైన ఉమ్మేస్తున్నారు. సో
అలా చూసి దానిపైన ఒక సినిమా కూడా తీశారంట. సో చాలా చాలా చిన్నారంగా అనిపించింది హిట్లర్ ఎలాంటి వాడని మనం చూడొచ్చు. సో ఆయన గురించి అందరూ కూడా చెడుగా అనుకున్నారు. తర్వాత సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా మందికి తెలిసింది. అలా ఒక వ్యక్తి చెడు వాళ్ళు అనుకుంటారంటే చెడు వాళ్ళని ఏమంటే భవిష్యత్ తరం అందరూ కూడా మన గురించి అలా చెడుగా చెప్తుంటారు. సో మరి ఆయన కేవలం ఆయన పైన వదంతులనే కాదు, ఒక చాడీలని చెప్పడానికి కాదు, కానీ నిజంగానే ఒక పెద్ద రాక్షసుడు ఆయన, అందులో మాత్రం ఏం సందేహం లేదు. కానీ ఏదేమైనప్పుడు కూడా ఏంటంటే అది ఆ సినిమాలో రావడం వల్ల చాలామంది ఆయన గురించి అర్థం చేసుకొని ఆయన రాష్ట్రాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా అందరూ ఉమ్మేశారనమాట. ఇంతకుముందు చెప్పినట్టుగా సెర్బియా క్రొయేషియా మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ప్రజలు పక్కింటి వాళ్ళని, ఎంతో కాలంగా కలిసి జీవిస్తున్న పక్కింటి వాళ్ళని కూడా చంపడం మొదలుపెట్టారంట. ఏదో దేశాల మధ్య విభేదాలు వచ్చాయని చెప్పేసి కలిసి జీవిస్తున్న వాళ్ళు కూడా ఒకరినొకరు చంపుకున్నారంట. ఇదంతా కూడా దీనివల్ల వదంతుల వలన. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వదంతులు చివరికి మరణానికే దారి తీయచ్చు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పి మహారాజ్ చెప్తున్నాడు. సో ఆ తర్వాత కూడా హిట్లర్ గురించి చాలా పెద్ద చెప్పారండి. అంటే చరిత్ర చెప్పారు మహారాజ్, హిట్లర్ ఏం చేశాడు ఏంటి అని చెప్పేసి. సో చివరిగా మహారాజ్ ఇందులో ఏం చెప్తున్నారంటే, వైష్ణవ నింద అనేది చాలా పెద్ద అపరాధం అన్నమాట. వైష్ణవ అపరాధం చాలా పెద్ద అపరాధం అసలు. కాబట్టి సాధారణంగా మనం సమాజంలోనే ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి మహారాజ్ ఏంటంటే నాలుకను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. నాలుకను నియంత్రించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎక్కడ వచ్చింది నాలుక నియంత్రించుకోవడం? వేగం. ఇప్పుడు ఏంటది? ఉపదేశామృతంలో మొదటి శ్లోకం. సో వాచవేగం, నాలుక నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది నాలుక నియంత్రించుకోలేరు అనమాట. ఏదైనా విషయం తెలియగానే మాట్లాడుతూనే ఉంటారు, ఇంకోటి చెప్పాలి. మనందరికి కూడా ఆ అనుభవం ఉంది కదా, ఏదైనా విషయం తెలియగానే ఇంకోటి చెప్పాలనిపిస్తుంది. ఇతరుని పంచుకోవాలి, ఇతరులతో పంచుకోవాలి, ఉందా లేదా? లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకు? అందులో ఆనందం వస్తుందండి. ఇతరులతో పంచుకుంటే ఆనందం వస్తుందండి మనకు. ఇతరులతో పంచుకోవాలి, కానీ ఏం పంచుకోవాలి? మనకు ఉపదేశామృతంలోనే చెప్పారు కదా, తర్వాత 6 విషయాలు పంచుకోవాలి. ఏంటది? దదాతి ప్రతిగ్రహణాతి, గుహ్యమాఖ్యాతి పృచ్చతి, భూమితే భోజయతే, చతుర్విధ ప్రీతి లక్షణం. సో ఇవి పంచుకోవాల్సింది. మరి అక్కడ దదాతి ప్రతిగ్రహణాతి. సో ఇక మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇలా కార్యక్రమం జరిగినప్పుడు ఒకటి భక్తులు ఒకరు తీసుకొస్తున్నారు, ఒకరు ప్రతి ఇంట్లో కూడా ఏంటి భూమితే భోజయతే జరుగుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందం కదా. ఎందుకు చూడండి, నేను చెప్తున్నా అందరికి ఇన్ని వెరైటీలు పెట్టకండి, సింపుల్గా చెప్పినా సరే భక్తులకు ఒక ఆనందం అనమాట. అందరినీ పిలవాలి, వాళ్ళకి ఇవ్వాలని అదొక రకమైన ఆనందం కదా. వచ్చిన వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు కూడా బహుమతులు తీసుకొస్తుంటారు, బహుమతులు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. అంతేకాకుండా ఏంటంటే అక్కడ ఇంకా ముఖ్యంగా జరగాల్సిన విషయం ఏంటి? గుహ్యవాక్యాతి పృచ్చతి అంటే ఏంటి?
రహస్యాలు చెప్పుకోవాలన్నమాట యాక్చువల్. మీ ఇంట్లో జరిగింది, మా ఇంట్లో జరిగింది, ఆ? మీ అల్లుడు ఏమన్నాడు, మా కూతురు ఏమంది, ఇవన్నీ చర్చించుకుంటుంటాం. కానీ నిజంగా గుహ్యమాఖ్యాత అంటే ఏంటి? కృష్ణ చైతన్యంలో నీకు భక్తిలో ముందుకెళ్ళడానికి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేయాలి, నువ్వేం చేస్తే నువ్వు ఎలా చదవగలుగుతున్నావు, ఎలా జపం చేయగలుగుతున్నావు, ఇలాంటి కష్ట సందర్భాల్లో ఎలా సాధన చేయగలుగుతున్నారు. చాలా మంది అడుగుంటారు అన్నమాట యాక్చువల్లీ. కుటుంబ సమస్యలు అంటే కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు సాధన చేయడం సాధారణంగానే చాలా మందికి కష్టం. సులభం అంటే అంత సులభం ఏం కాదు. చాలా మనకి ఏంటి ఏకాగ్రత రాదు. అన్ని ఆలోచించుకుంటూనే ఉంటున్నాం. మన ఇంట్లో ఇలా జరిగింది, మన ఇంట్లో అలా జరిగింది అని ఆలోచిస్తూనే ఉంటాం. కానీ మనకి ఏమంటుందా, మన ఇక్కడ ఏం చెప్తున్నాడు, గుహ్యమాఖ్యాతి పృచ్చతి, భాగవతం చదవాలి, భగవంతుని యొక్క లీలలు వినాలి అని చెప్తున్నారు. అదే దానికి పరిష్కారం. ఇలా మన ఇంట్లో ఇన్ని సమస్యలు ఉంటే ఆ కృష్ణుడు వెన్నునెత్తికెళ్ళాడు, లేకపోతే రాముడు వచ్చేసి రావణాసురుని చంపాడు, దానివల్ల మనకేం వస్తుంది? మన ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నాయి, అవి కథలు వింటే ఏమవుతుంది? హృదయం పవిత్రం అవుతుంది. ఎలా అవుతుంది? భాష మార్చారు అంతే. ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ? ఏది మంచి ఏది తేడా తెలుస్తుంది. అంటే ధర్మం ఏంటి అధర్మం ఏంటనే తెలుస్తుంది. మన జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం జరుగుతుంది అని కొన్ని తెలుసుకోవచ్చు. ఏంటంటే ధర్మం ఏంటి అధర్మం తెలియడం వల్ల ఏంటంటే మనం కొన్ని చేయకుండా ఉంటాం, కొన్ని మన ధర్మాన్ని చేయడం ద్వారా కొంచెం కష్టాలు వచ్చినా సరే ధర్మం చేసినామని ఏమంటారు, ఒక సంతృప్తి అంటే సంతృప్తి అని కాదు, విశ్వాసం అనమాట. ధర్మం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది, ఎప్పటికైనా మంచి జరుగుతుందని విశ్వాసం వస్తుంది. భగవంతుని యొక్క లీలలు, భక్తుల యొక్క లీలలు వింటే ఇంకా ఇంకా ఏం జరుగుతుంది? ఇప్పుడు చింతకుముందు మనం రాముడి యొక్క లీలలు విన్నాం. రామాయణంలో ఏం జరిగింది? రాముడు తన పైన అలా తనకి అలా అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు వెంటనే దానికి ఆయన ప్రతిస్పందించాలంటే ఆయన స్థితిలో మనం ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? అంటే నేను అలా ఎందుకనుకుంటా, నేను అనుకోలేదు, అలా ఇలా నేను ఎందుకు వెళ్ళాలి, ఆయన ఇచ్చిన మాట కోసం నేనెందుకు అడవులకు వెళ్ళాలి, అది మీరు చూసుకోండి. లేదు రాముడు అనుకోలేదంట, నువ్వు అనవసరంగా ముసలోడు అయిపోయావు, ముసలోడు నీకు గుర్ర పని చేయట్లేదు, భార్య ఆడవాళ్ళ మా ఇంట్లో ఆడవాళ్ళ మాటలు నేను ఇలా చేస్తున్నావు అని చెప్పేసి రాముడు అనలేదు. రాముడు ఏమనుకున్నాడు? రాముడు కైకేయిని ఎందుకు ద్వేషించలేదు చెప్పండి? ఇప్పుడు ఎవరైనా సరే మన గురించి అలా చెడ్డగా మాట్లాడితే, మనకు అన్యాయం చేస్తే వెంటనే వాళ్ళని ఏ మాత్రం ఆలోచన లేకుండా మనం వాళ్ళని ద్వేషిస్తాం. ద్వేషించడంలో ఏ తప్పు లేదని మనకు అనిపిస్తుంది. ఏ తప్పు లేదు, మనం అందరం కూడా అదే చేస్తున్నాం. కానీ ఎందుకు రాముడు కైకేయిని ద్వేషించలేదు? ఒక్కొక్కరు చెప్పండి. ఓకే, తనకు ఇచ్చిన వరాలు తను కోరుకుంది, తన కుమారుడు రాజు అవ్వాలనుకుంది, తప్పేమిటి? ఓకే, అందువలన ద్వేషించలేదు. అదే అది ఏం లక్షణం ఏంటంటే ఆయన ఏమనుకున్నాడు అంటే, విధి వలన నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, దానికి కైకేయో దశరథుడో మంత్రనో కారణం కాదు అనుకున్నాడంట. ఎందుకంటే కైకేయి తన కుమారుడు రాజు అవ్వాలనుకోవడం తప్పే ఉంది. అది కూడా ఏంటి, తను మోసం చేసిందా? ఇచ్చిన వరాలే కోరుకుంది, దశరథ్ ఇచ్చిన వరాలే కోరుకుంది, తనకు అవకాశం ఉంది, తన కుమారుడు రాజు అవ్వాలని కోరుకుంది. కానీ నేను అడ్డొస్తాను కాబట్టి నన్ను అడవులు పంపించాలనుకుంది. సరే, నన్ను కూడా పంపించడానికి ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయి, ఎందుకంటే ఆమె కూడా నా తల్లి, ఇది నా విధి, నా కర్మం ప్రకారం జరుగుతుందని అనుకున్నాడు అంట. సో అంటే విధిని అంగీకరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట. యాక్చువల్లీ కొన్నిసార్లు మన జీవితంలో
విధిని అంగీకరించి దానికి తగ్గట్టుగా మనం ఆ, మన జీవితాన్ని మలుచుకోవడం చాలా చాలా ముఖ్యంగా కలిగి ఉంది. కొన్నిసార్లు దానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మనం మానసికంగా కుంగిపోతాం. ఏంటి, శారీరకంగా మానసికంగా చాలా కుంగిపోతుంటారు, జీవితంలో ఇంకేం చేయలేకపోతారు అన్నమాట. సో అందుకే ఏం చేయాలి, ముందుగా విధిని అంగీకరించాలి. విధి వల్ల ఇలా జరిగింది, ఇప్పుడు నేనేం చేయాలి, నా ధర్మం ఏంటి. ఒకవేళ మన పైన పడ్డ అది నింద కావచ్చు, మనకు జరిగిన అన్యాయమే కావచ్చు. ఒకవేళ అది అన్యాయం అయితే మనం ఇప్పుడు నిరూపించలేకపోవచ్చు. కొన్నిసార్లు మనం ప్రయత్నిస్తాం, మనకు జరిగిన అన్యాయాన్ని లేదు లేదు నేను చేయలేదు, తప్పు చేయాలని నిరూపించుకోవడం చాలా ప్రయత్నిస్తాం. ఎంత ప్రయత్నించినా ఏం చేయలేమన్నమాట. దాని అర్థం ఏంటి, విధి అలా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, సరెండర్ అవ్వాలి మూమెంట్. యాక్చువల్లీ విధికి సరెండర్ ఓకే, జరిగే అది బయటకు వచ్చినప్పుడు వస్తుంది, మన ధర్మం ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళాలి. పూర్తిగా ప్రయత్నించకూడదని కాదు, ఇప్పుడు మనం అన్యాయం జరిగినప్పుడు ప్రయత్నించాలి, కానీ మన పరిధి దాటి ఉన్నప్పుడు ఏం చేయాలి, విడిచిపెట్టి మన ధర్మాన్ని మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో అలా మన జీవితంలో చాలా సందర్భాల్లో ఇలా జరుగుతుంది. రాముడు ఏంటంటే తండ్రి చెప్పింది వినాలి, అది తన ధర్మం, అదొకటి, అది చాలా ముఖ్యమని అనుకున్నాడు అన్నమాట. మిగతా అంతా కూడా తన విధి వల్ల అలా జరుగుతుంది. సో అది రాముడు అలా అన్ని చెప్తున్నాడు అన్నమాట. ఈ సందర్భంలో ఈ రామాయణంలో మనం చూసినట్లయితే అదొక ముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాల్సింది. అయితే మహారాజు ప్రవచనం కూడా పూర్తి అదే అదే చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మరి చెప్పాను కదా, ముందు రోజు అది జరగడం వల్ల చెప్పాల్సి వచ్చింది. కానీ ముఖ్యంగా కలియుగంలో ఈ వదంతులు ఏమంటారు, గాసిప్స్, పుకార్లు అనేటివి చాలా త్వరగా వ్యాపిస్తుంటాయి. అందరూ కూడా ప్రతి ఇతరులను అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట కలియుగంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం నిజంగా ఆనందంగా ఉండాలి ఈ భౌతిక ప్రపంచంలో అంటే, కలియుగంలో అంటే ఈ గాసిప్స్, వదంతులకు దూరంగా ఉండాలి. చాలా ముఖ్యమని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది ఒక ప్రవచనం. దీని ముందు ఇలాంటి దాని గురించి మహారాజు ఇంకొక ప్రవచనం, చిన్న ప్రవచనంలో చెప్పారనమాట. డోంట్ గాసిప్ అండ్ డోంట్ గెట్ రీబార్న్ ఇన్ ఇస్కాన్ యాజ్ ఎ గాసిప్. ఇస్కాన్లో మళ్ళీ ఒక వదంతిగా పుట్టకండి, మళ్ళీ జన్మ తీసుకోకండి అని చెప్పేసి మహారాజు ఇంకో చిన్న ప్రవచనం ఇచ్చారనమాట. అందులో కూడా అదే చెప్తున్నారు. అనవసరమైన విషయాల గురించి చర్చించి సమయం వృధా చేసుకోకండి, మనం కృష్ణుడి గురించి చర్చించాలి. ఏంటి అదే ఆ శ్లోకంలో ఎప్పుడైతే 6 రకాల ప్రీతి లక్షణాలు ఉన్నాయో అందులో ముఖ్య మాట్లాడితే ఏంటంటే కృష్ణ చైతన్యం గురించి మనం చర్చించుకోవాలి, కృష్ణుని యొక్క లీలను గురించి చర్చించుకోవాలి. అందులో మనం నేర్చుకోవచ్చు. మన జీవితంలో కూడా ఎప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలనేది కూడా, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయాలనేది మనం నేర్చుకోవచ్చు. సో అప్పుడు మన జీవితంలో ఆటోమేటిక్గా మనం ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, మన జీవితంలో జరిగే పరిస్థితుల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా స్వీకరించాలనేది కూడా మనం నేర్చుకోవచ్చు. అది భక్తుల మధ్య అలాంటి ప్రీతి వినిమయాలు ఉండాలనేది మహారాజు చెప్తున్నారు ఈ ప్రవచనంలో. అంతేకాని పుకార్లు పెట్టుకున్నట్లయితే చాలా నష్టాలు వస్తాయన్నమాట. ఇంతకుముందు చెప్పిన చిన్న ప్రవచనంలో మహారాజు ఒక కార్యక్రమానికి వెళ్ళారు లీకాలో. అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇలానే మనకి ఇక్కడ శ్రవణ కీర్తన అంటారు కదా, అలాంటి కార్యక్రమం జరుగుతుంటాయి. అక్కడ ఒక భక్తులు ఇలానే ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారని కాదు, చాలా భార్య భర్త ఇద్దరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పరిచి భక్తులందరినీ పిలుస్తారంట. భక్తులందరూ కలిసి మంచి కార్యక్రమం చేసుకొని అందరూ కూడా కృష్ణుడి గురించి వింటారంట. మహారాజు వాళ్ళిద్దరిని చాలా కీర్తిస్తున్నారన్నమాట.
అలా ఉండాలి భక్తులు అంటే, అందరూ కూడా కలిసి ఉండాలి, అందరూ ఒకరు ఇచ్చి పుచ్చుకుంటూ కృష్ణ చైతన్యంలో ముందుకు ఎలా వెళ్ళాలనేది చర్చించుకోవాలి, అందరూ కలిసి ఉండాలి. యూనో జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు. ఒకరు నిజంగానే తప్పు చేసినా సరే వాళ్ళని ఎలాగా కృష్ణ చైతన్యంలో ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎలా సహాయం చేయాలని ఆలోచించాలి వైష్ణవులు కూడా అని చెప్పేసి చెప్తున్నాను. నేను యాక్చువల్లీ లైన్ టు లైన్ ట్రాన్స్లేట్ చేయలేకపోయాను, సమయం ఎక్కువగా తీసుకుంటుంది. అంతేకాకుండా అది చాలా విషయాలు ఉన్నాయి అందులో. సో బట్ సారాంశం అయితే అదన్నమాట. అది ఏదైనా సందేహాలు ఉన్నాయా? చూసినోడికి ఒకసారి స్మరణ లేకపోతే శిక్ష చేయాలి. ఈ చట్టంలో కూడా ఎలా ఉంటుందంటే, తప్పు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు కూడా అవకాశం ఇస్తున్నాడు. యాక్చువల్లీ తప్పు చేసిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు ఏది సరిదిద్దుకోవడానికి. అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఆ తప్పు యొక్క తీవ్రతను బట్టి మనం దానికి శిక్ష కూడా వేరువేరుగా ఉంటుంది. కొన్నిసార్లు మనం దాన్ని మన్నించవచ్చు. కొన్ని ఏం చేయాలంటే, కొన్ని తప్పులు ఎలా ఉంటాయంటే మనం మన్నించలేని ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఎంతో కొంత శిక్షణ అనుభవిస్తే కానీ వాళ్ళు మారలేరు. అలాంటప్పుడు శిక్షణ మన్నించవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసే గుణం ఉంది. అది ఏంటంటే, చాలా వరకు కలియుగంలో అజ్ఞానులే ఉంటారన్నమాట. తెలియకుండానే తప్పు చేస్తుంటారు. తెలిసి తప్పులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తెలియకుండానే చాలా మంది తప్పులు చేస్తుంటారు. వాళ్ళు అర్థం చేసుకోలేరు అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఇతరులను అర్థం చేసుకోలేరు. ఈ ప్రపంచంలో ఎలా వ్యవహారాలు ఉంటాయని చాలా మంది అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని ఇలా తప్పులు చేస్తుంటారు. మనం ఇలానే ఉండాలి, అలానే ఉండాలని చెప్పేసి అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్రభుపాద వారి గురించి మనం విన్నాం కదా చాలాసార్లు. ప్రభుపాద వారి శిష్యులకి ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారంట. ప్రభుపాద వారు వాళ్ళని మళ్ళీ క్షమించడాన్ని చూసి శిష్యులు మారిపోయారు. ఏంటి నేను ఇలా అంటే, వాళ్ళే చూడండి, ఒక భక్తుల గురించి మనం చెప్పుకున్నాం కదా, ఆయన మందు తాగేవాడంట. ఇంకా ఆగదు అని చెప్తాడు, మళ్ళీ ఆదివారం రోజు వెళ్తాడంటే తాగుతాడు. మళ్ళీ నాకు క్షమించండి నీకు ప్రభుపాద అని చెప్పేసి వస్తాడు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ తాగు. అంటే ఆయన నియంత్రించుకోలేకపోతున్నాడు. ఆయన ఇలానే చేస్తాను, నా ఇష్టం, ఎవరో చేస్తారు అలా అనుకోలేదు. ఆయన నియంత్రించుకోలేకపోయారు అన్నమాట. అలా ఉంటే వాళ్ళని క్షమించవచ్చు. కానీ ఇంకొకరు కావాలనే తప్పు చేస్తుంటారు. అలాంటి వాళ్ళని ఎలా క్షమిస్తుంది? కాదు, వాళ్ళు చేసే దాన్ని బట్టి, వ్యక్తుల్ని బట్టి మనకు తెలుస్తుంది. సో అందుకని అంటారు కదా, వ్యక్తులు ఎవరు ఏ స్థానంలో ఉన్నారని తెలుసుకొని ప్రవర్తించడం చాలా ముఖ్యం. అఫ్కోర్స్ చాలా మందికి తెలియదు. సో అందుకనే మనకు ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుల యొక్క సాంగత్యం అవసరం అన్నమాట. మనకి ఏదైనా సందేహం కలిగినప్పుడు ఏం చేయాలి, ఎవరిని క్షమించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది మనం వాళ్ళ సలహా తీసుకొని మనం ముందుకెళ్ళాలన్నమాట. కష్టాలను సుఖాలను పంచుకోకుండా అనుమానంగా ఉంటారు. అనుమానం పెరిగిపోతూ ఉంటారు. ఏంటి ప్రశ్న? మనం కష్టాలు సుఖాలు వస్తుంది నలుగురిలో పంచుకుంటే రిలైజ్ అవుతాం. అలా కాకుండా వీడు దొంగోడు, ఆ దొంగోడు, లేకపోతే వీడు తప్పు చేస్తాడు, ఆయన తప్పు చేస్తాడు అని మనం మనసులో పెట్టేసుకున్నాం అనుకోండి. అదే చెప్తున్నాం కదా సార్, కలియుగంలో అపార్థం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. కలియుగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇంతకుముందు అందరూ కూడా చిన్నతనం నుండి కలిసి జీవించేవాళ్ళు, అంటే ఎక్కువ సమయం గడిపేవాళ్ళు, ఒకరి గురించి ఒకరికి తెలిసేది. ఈరోజు పక్కింటి వాళ్ళు ఎవరో తెలియదు. మనం రోజు ఎవరితో వ్యవస్తున్నామో రోజు మారిపోతూనే ఉంటారు. మనం పనిచేసే వాళ్ళు మారిపోతూనే ఉంటారు. కాబట్టి అందరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి కలియుగంలో అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. సో దానివల్ల చాలా మంది జీవితంలో చాలా సమస్యలు తెచ్చుకుంటారు. అలా అని చెప్పేసి అందరినీ నమ్మలేం కూడా. ప్రతి ఒక్కరు నమ్మితే అలా కూడా మోసపోతున్నారు. పరిస్థితులు అలా ఉన్నాయి కలియుగంలో. అందుకనే ఆ వైదిక వ్యవస్థ అనేది అవసరం. ఊరికనే అనలేదు కదా మనం. యాక్చువల్లీ ఇప్పుడు గ్రామంలో ఉండాలి, గ్రామ వ్యవస్థ ఉండాలి, ఒక సమాజం అంటే కలిసి జీవించడం అనేది, కలిసి జీవించే సమాజం అనేది అవసరం, సంఘం అనేది అవసరం అని అందుకని అన్నారన్నమాట. సో
అలా లేకపోతే ఈ ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి, కానీ వాటికి ఒక మాటలో సమాధానం చెప్పడం కష్టం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఈ వ్యవస్థనే పెద్ద సమస్య. అలా అని చెప్పేసి ఎవరేం చేసినా మనం చూడాలని కాదు. కానీ వీలైనంత వరకు ఏంటంటే వైష్ణవ సమాజంలోకి వచ్చిన తర్వాత మనం భక్తులుగా సాధన చేస్తున్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు ఈ పుకార్లకి వదంతులకు దూరంగా ఉండాలి. మనకేమైనా కష్టాలు వచ్చినా సరే అది మనం వాటిని స్వీకరించి ఎలా కృషి చేయడానికి ఎలా ముందుకెళ్ళాలని దానికోసం ప్రయత్నించాలన్నమాట. అందుకని నిజంగా ద్వేషించాలంటే ఈ కలియుగంలో సమాజంలో అసలు ఎవరితో కలిసి ముందుకెళ్ళలేము. ఒంటరి చాలామంది ఎందుకు ఇలా అపార్ట్మెంట్లో ఉండాలనుకుంటారు? అపార్ట్మెంట్ అంటే కలిసి ఉండాలని కాదు, వేరువేరుగా ఉండాలని ఎందుకు అనుకుంటారు? నేను ఎందుకు అదే చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ అపార్ట్మెంట్లో ఇప్పుడు ఇంతమంది వచ్చారు, అంతమంది చెప్పులు పెట్టారు, ఇది చాలామంది నచ్చదు. ఒకరింటి ముందు వేరే వాళ్ళందరూ చేసి చెప్పలేటువంటి చాలామందికి నచ్చదు. ఎందుకంటే నేను హైదరాబాద్లో చూశాను కదా, దానికి పెద్ద గొడవ చేసుకుంటారు అనమాట. మీ ఇల్లు అక్కడ వరకే, అక్కడే చెప్పులు ఇవ్వాలి, మా ఇంటి ముందు విడకూడదు, ఇది మీ ఇంట్లో పిల్లాడు వచ్చేసి మా ఇంటి ముందు పేపర్ వేసాడు, ఇది చెత్త వేసాడు, వీటికే గొడవలు పెట్టుకుంటారు అనమాట. ఏంటి చిన్న పేపర్ వేసాడు, చెత్త వేసారు, చెప్పులు ఇచ్చారని చెప్పేసి గొడవ పెట్టుకుంటారు. ఎందుకు ఇలా ఒంటరిగా జీవితాన్ని కలుపుతున్నారంటే ఇలా సహించలేక అనమాట. అసలు అందరినీ ద్వేషిస్తూ సహించలేక అందరూ ఒంటరి లేకపోతున్నారు. ఎవరి పట్ల విశ్వాసం లేదు, ఎవరి పట్ల ఒకరికొకరి సంబంధాలు లేవన్నారు. ఈ వ్యవస్థే అలాంటి. వీళ్ళు సత్సంబంధాలు ఆశించడం చాలా కష్టం. వైష్ణవ సమాజంలో కూడా అదే సమస్యలు ఉన్నాయి. చాలామంది అందరూ సాధన చేస్తున్నావు బాగానే ఉండాలనుకుంటారు, కానీ ఓకే మరి ఇలా చేయండి అలా చేయండి అలా కలిసి ఉండండి అనుకుంటున్నారు. కానీ వస్తారు ఆ మందిరంలో కార్యక్రమం జరిగిన వరకే ఉంటారు. అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి గురించి ఎవరు మాట్లాడకూడదు, ఎవరి గురించి ఎవరు ఏమనద్దు, ఎవరు వాళ్ళే మళ్ళీ అలానే ఉందన్నమాట. ఇంకా పూర్తి ఒక సంఘం, ఒక అంటే ఆధ్యాత్మిక విలువలతో కూడిన ఒక సంఘంగా ఇంకా అలాంటి ఏర్పాటు ఇంకా మన వైష్ణవ సమాజంలో కూడా రాలేదు. ఒకప్పుడు అంతమంది కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఉన్న నలుగురే కలిసి ఉండలేకపోతుంది. వ్యవస్థ అలాంటి వచ్చిందనమాట. యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా స్వార్థం పెరిగింది. సో అప్పుడు అదనమాట. యాక్చువల్లీ ముందు చైతన్యం సరిగా లేదు ఎవరికి కూడా. చైతన్యం అంటే అదనమాట యాక్చువల్లీ. సో నేను నా జీవితం యొక్క లక్ష్యం నా అన్న కోసమే నా జీవితం ఉంది కాబట్టి ఎవరిని నా జీవితంలో ప్రవేశించడానికి అంగీకరించకూడదు. వాడు ఎవడైనా నా ఆనందానికి అడ్డం వస్తే వాడు ఎవడైనా సరే, వాడు పక్కింటోడు కావచ్చు, ఎదురింటోడు కావచ్చు, నా కొడుకే కావచ్చు, నా తండ్రి కావచ్చు, తల్లే కావచ్చు, ఎవడైనా కావచ్చు, అలాంటి భావం ఈ రోజు ఉన్నారు. అది ఎప్పుడు వస్తుంది అనమాట? కర్మపైన విశ్వాసం లేనప్పుడు, ఆయన అంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల విశ్వాసం లేనప్పుడు అలానే ప్రవర్తిస్తారు. సో హరే కృష్ణ. परम पूज्य भक्ति विकास महाराज की कृपा सिंधु पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। संसार दावानलिलोका प्राणाय कारुण्य घनाघनत्यम् सकलन गुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्